కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. సింహాచలం గోడ కూలిన ఘటనపై ప్రస్తుతం ప్రభుత్వం విచారణ కూడా ఆదేశించింది. మరోవైపు జరిగిన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిపై తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ట్వీట్ చేశారు. జరిగిన ఘటన చాలా దురదృష్టకరం, మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. భారీ వర్షం వల్లే గోడ కూలిపోయినట్లుగా ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లుగా చెబుతున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. అలాగే గాయపడ్డ వారికి కూడా మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఈ ఘటనపై ఆయన ట్వీట్ చేశారు. జరిగిన ఘటన చాలా బాధాకరం, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు సీఎం. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? మా ప్రతినిధి ఖాజా మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఖాజా, జరిగిన ఘటన తర్వాత ఆలయానికి వచ్చిన భక్తులు ఏమంటూ ఉన్నారు? ఖచ్చితంగా వాళ్ళంతా షాక్ కి గురై ఉంటారు, ఎందుకంటే ఆలయం దగ్గర ఇలాంటి ఘటన జరుగుతుందని ఎవరు కూడా ఊహించరు. సో ఏంటి ప్రస్తుతం అన్ని దర్శనాలన్నీ సజావుగానే సాగుతున్నాయా? ఏమన్నా మార్పులు జరిగాయా? ఏం జరుగుతోంది? ఈ సింహాచలంలో ఈ గోడ కూలిన ఘటన తర్వాత ఏదైతే 300 రూపాయల క్యూ లైన్లో వెళ్తుండగా ఘటన జరిగిందో ఆ క్యూ లైన్ను డైవర్ట్ చేశారు. ప్రస్తుతం ఏదైతే కనిపిస్తుందో ఇది 300 రూపాయల క్యూ లైన్. ఇది 300 రూపాయలు అలాగే 1000 రూపాయలు, ఆ రెండు కలిపి వేరువేరుగా 2 క్యూ లైన్లలో డైవర్ట్ చేసి భక్తులను పంపిస్తూ ఉన్నారు. భారీగా క్యూ లైన్లు ఉన్నాయి. ఎందుకంటే సింహాచలం అప్పన్న ఏడాదికి ఒక్కసారి మాత్రమే నిజ రూపంలో దర్శనమిస్తూ ఉంటారు. ఎలాగైనా సరే స్వామివారిని దర్శించుకొని వెళ్ళాలని అందరూ కూడా భక్తుల్లో ఒక ఉత్సాహం అయితే ఉంది. అయితే ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఘటనల్లో భక్తులు ప్రాణాలు కోల్పోవడంతో ఒక్కసారిగా ఈ భక్తుల్లో తీవ్ర ఆవేదన అయితే నెలకొని ఉంది. ఒకవైపు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు, మరోవైపు భక్తులకి వాటర్ ప్యాకెట్లు అందిస్తున్నారు, అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా అందిస్తున్నారు, మజ్జిగ కూడా ఎక్కడికక్కడ అందిస్తూ వారికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా ముందుకు సాఫీగా ముందుకు సాగేలా అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తారు. భక్తులు కూడా ఫ్లోలో నెమ్మదిగా ముందుకు కదులుతున్న పరిస్థితిని మనం స్పష్టంగా చూస్తున్నాం. మహిళలు, పిల్లలు, వృద్ధులు అనే తేడా ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామివారిని దర్శించుకునేందుకు ముందుకు వెళ్తున్నారు. చిన్న పసిపిల్లలను కూడా ఎత్తుకొని మరి ముందుకు ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? సింహాచలం ఒక 1.5 hour. 1000 రూపాయల టికెట్. 1000 రూపాయల టికెట్ అండి. ఎలా అనిపిస్తుంది? ఉదయం ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆ తర్వాత చాలా విచారంగా చూడొచ్చు అందరూ కూడా భక్తులు ఒక ఉత్సాహం అయింది. మరోవైపు విషాదం కూడా అలంపుకుంది. ఎందుకంటే అనుకోని ఘటన ఇది. గోడ కూలిన ఘటనలో భక్తులు ప్రాణాలు కోల్పోయారు. అయితే 1000 రూపాయలు 300 రూపాయల టికెట్ దాదాపుగా 2.5 గంటల సమయం పడుతుంది. అలాగే 1000 రూపాయల టికెట్ దాదాపుగా గంటన్నర సమయం పడుతుంది. దీంతోపాటు 1500 రూపాయల టికెట్ గంట వ్యవధిలోనే దర్శనం స్వామివారికి చేసుకునేలా ముందుకు క్యూ లైన్ క్రమంగా ముందుకు సాగుతుంది. మరోవైపు ఈ గోడ కూలిన ఘటనపై ఒకవైపు ఎంక్వైరీ ప్రారంభమైంది. నిజంగా ఈ గోడ కూలిన గోడ నిర్మించిన కాంట్రాక్టర్ ఎవరు, ఎటువంటి నాణ్యత లేకుండా ఈ గోడను నిర్మించారా, నాచరికంగా నిర్మించడంతోనే ఈ గోడ కూలిపోయిందా అనే దానిపై ఇప్పటికే ఎక్స్పర్ట్స్ కమిటీకి ప్రత్యేకంగా విచారణ చేయించాలని ఇప్పటికే ఆదేశించిన నేపథ్యంలో ఆ కోణంలో అధికారులు పూర్తి స్థాయిలో అటువైపు దృష్టి సారించారు. మరోవైపు ఈరోజు భక్తులకు పూర్తి స్థాయిలో దర్శనం స్వామివారికి కల్పించేలా ప్రత్యేకంగా సాఫీగా సాగేలా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఆ విధంగానే భక్తులంతా కూడా సాఫీగా క్యూ లైన్లో ముందుకెళ్తూ స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు.